10వ సంవత్సరంలో మిషన్ ఇండియాని మించినటువంటి ఇంకొక మంచి లఘు చిత్రం, వీలైతే ఒక పెద్ద సినిమాని తీసేద్దామనే ఆలోచన కూడా ఉంది. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మన ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి ఫండ్స్ రీచ్ అవ్వట్లేదు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంగ్ల నూతన సంవత్సరం 2025లోకి ప్రవేశించాం. గత నెల కిస్మిస్ మాసం. ఈ కిస్మిస్ మాసంలో వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంటుంది. అంటే మాఫియా ఈ వైరస్ని బాగా వ్యాప్తి చేయడానికి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మరి దాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా, ఆ వైరస్ బారిన పడకుండా భారతీయుల్ని, హిందూ బంధువుల్ని కాపాడుకోవటమే లక్ష్యంగా మనం పనిచేస్తూ ఉంటాం. కాబట్టి శివశక్తికి ఉన్నటువంటి ఆర్థిక అవసరాల కోసం ఈ కిస్మిస్ రోజునే యాన్యువల్ ఫండ్ రైజ్ పెట్టాలి అని నేను అనుకోవడం కూడా జరిగింది. కాకపోతే అది అనౌన్స్ చేసే టైంలో ఈ కేసులు రావటం, పోలీసులు రావటం, ఇవన్నీ జరగడం వల్ల అది చేయలేకపోయాం. మరి 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం యాన్యువల్ ఫండ్ రైజ్ పెట్టారు కదా అని చెప్పి మీలో కొంతమందికి అనిపించవచ్చు. దాని మీద ఒక చిన్న వివరణ. 9వ వార్షికోత్సవం తర్వాత మనం పెట్టిన ఫండ్ రైజ్ ముందుకి కొనసాగలేదు. ఎందుకంటే ఆ టైంలో వర్షాలు, వరదలు బీభత్సంగా ఉన్నాయి. 2 రాష్ట్రాలు కూడా అతలాకుతలం అయిపోయాయి. మన వార్షికోత్సవ వేడుకలు కూడా ఆటంకం కలిగింది. చాలామంది పాల్గొనలేకపోయారు. కొంతమంది బయలుదేరి ప్రయాణాల మధ్యలో ఆగిపోయారు. ట్రైన్స్ రద్దయ్యాయి. బస్సులు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. కొన్ని రహదారుల మీద జల ప్రవాహాలు ఉండటం వల్ల అలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఆ వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. మరి వాళ్ళకి సహాయం చేయడానికి చాలామంది దాతలు ముందుకొచ్చారు. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని వాళ్ళ శక్తి మేరకు పనిచేశారు. మరి ఆ టైంలో మనం ఫండ్ రైజ్ని నడిపించడం కానీ, డొనేషన్స్ తీసుకోవడం కానీ కరెక్ట్ కాదు అని చెప్పి మేము అక్కడతో ఆపేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం శివశక్తి వార్షిక నిధి సేకరణ అనేది జరగలేదు. దాన్ని ఈ కిస్మిస్ రోజున అనౌన్స్ చేద్దాము, ఓ 2-3 నెలలు టైం తీసుకుంటే కొంతమంది ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోలుకుంటారు. అలాగే చాలామంది దాతలు ఆ బాధితులకు అండగా తమ డొనేషన్స్ ఇచ్చుంటారు. మళ్ళీ వెంటనే మనం ఫండ్ రైజ్ పెట్టడం కరెక్ట్ కాదు. 2-3 నెలలు గ్యాప్ తీసుకుంటే ఆ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది అని నాకు అనిపించింది. మరి ఇప్పుడు ఒక ముఖ్యమైన సందర్భంలో ఉన్నాం. శివశక్తి ప్రారంభించి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. 10th ఇయర్ నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు చేసిన పనంతా ఒక ఎత్తు, ఈ 10th ఇయర్ తర్వాత మనం సాధించబోయే లక్ష్యాలు ఒక ఎత్తు అన్నట్లుగా ఒక మంచి ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని దానికోసం పనిచేస్తూ ఉన్నాం. దీనికోసం ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఈ రోజుని ఈ వార్షిక నిధి సేకరణ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి గడిచిన 9వ సంవత్సరంలో ఒక అద్భుతమైన విక్టరీ, మిషన్ ఇండియా అనే ఒక మంచి సినిమాను రూపొందించడం జరిగింది. ఈ సినిమా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత ఉంది అనేది మీ అందరికీ తెలుసు. అలాగే ఒక పాస్టర్ గారు గర్వాప్స్ అవ్వటం, ఆయనతో ప్రత్యేకంగా ఒక ఛానల్ పెట్టడం, శివశక్తి ఎక్స్ పాస్టర్ అని ఒక ఛానల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే యథావిధిగా మన కార్యక్రమాలు అంతకుముందు ఎలా అయితే నడుస్తున్నాయో అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొన్ని కార్యక్రమాలు మేము చేయాల్సిన 1-2 వెనకబడిన మాట వాస్తవం. అంటే అనుకున్నంత స్పీడ్గా, అనుకున్నంత వేగంగా అన్నీ ఆచరణలోకి తీసుకురావడం సాధ్యం కావట్లేదు. అంటే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా వేరే భాషలకు సంబంధించి మన ఛానల్ని ఎక్స్పాండ్ చేయడం అనేది, అక్కడ మంచి స్పీకర్లు దొరకాలి. కొంత ప్రయత్నం చేశాం. ఈ 10th ఇయర్లో ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయాలి అనేది మనకు ఒక ప్రధానమైన లక్ష్యం. అలాగే రాముడికి, కృష్ణుడికి చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా జాతీయ గౌరవ హోదా కల్పించాలి అనే డిమాండ్తో 1,000,000 సంతకాల సేకరణ అనేది కూడా అనౌన్స్ చేశాం. దానికి సంబంధించినటువంటి పుస్తకాలని, ఆ పుస్తకాలతో పాటు కరపత్రాలని ముద్రించడం జరిగింది. మొదటి విడత అవి జనంలోకి తీసుకెళ్తాం. ఆ తర్వాత క్రమక్రమంగా విడతల వారీగా ఈ 1,000,000 సంతకాల సేకరణకు సంబంధించినటువంటి ఆ పుస్తకాలు, సాహిత్యం అంతా కూడా ముద్రించి దాని ద్వారా విస్తృతంగా హిందుత్వం గురించి అవగాహన కల్పించడం కానీ, హిందుత్వం మీద రకరకాల కోణాల్లో దుష్టశక్తులు చేస్తున్నటువంటి ఈ దాడుల గురించి వాళ్ళకి తెలియజెప్పడం కానీ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మనకి పెద్ద ఎత్తున కార్యకర్తలని తయారు చేయడం అనే లక్ష్యం కూడా ఉంది. ఇందులోనే క్షేత్ర అనే ప్రాజెక్ట్ కూడా ముడిపడి ఉంది. కాబట్టి ఆ క్షేత్రాకి ఫౌండేషన్గా దీన్ని నిర్వహించి క్షేత్ర కార్యకర్తలకి శిక్షణ ఇవ్వటం, ఆ నెట్వర్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ 10వ సంవత్సరంలో మిషన్ ఇండియాని మించినటువంటి ఇంకొక మంచి లఘు చిత్రం, వీలైతే ఒక పెద్ద సినిమాని తీసేద్దామనే ఆలోచన కూడా ఉంది. మరి దానికి సమయం, సందర్భం అన్నీ కలిసి వచ్చి మీరందరూ కూడా సహకరిస్తే దాన్ని కూడా సాధించి తీరుతాం. ఇంకా ప్రస్తుత పరిస్థితి అయితే మీ అందరికీ తెలిసిందే. మాఫియా బాగా దృష్టి పెట్టింది మన మీద. ఇటు లీగల్గా కానీ, ఫిజికల్గా కానీ అనేక కోణాల్లో మన మీద అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రొటెక్షన్ వాళ్ళని మనం నిర్మించుకుంటూ మన పని ఆగకుండా నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికోసం అన్ని విధాలుగా శారీరకంగా, మానసికంగా
ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. మా కమిట్మెంట్లో ఎక్కడ లోపం ఉండదు. కానీ ఈ వార్షిక నిధి సేకరణలో వస్తున్నటువంటి ఒక ప్రధాన సమస్య ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయండి. అంటే ఈ ట్రాన్సాక్షన్స్కి లిమిట్స్ పెట్టడం వల్ల రోజుకి ఒక 20-30 ట్రాన్సాక్షన్స్ మాత్రం అవుతున్నాయి. ఆ తర్వాత ట్రై చేసిన వాళ్ళందరికీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల మన ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి ఫండ్స్ రీచ్ అవ్వట్లేదు. దీనికి కూడా 1-2 మార్గాల్లో మనం సొల్యూషన్ వెతకొచ్చు. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టి ఒక 2 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. ఫోన్పే ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఫోన్పేలో బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫోన్పే ఓపెన్ చేసి బ్యాంక్ ఆర్ యూపీఐ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కింద మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కానీ లేకపోతే ప్లస్ సింబల్ కానీ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఏ బ్యాంక్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. మన హెచ్డిఎఫ్సి, ఆ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. మాక్సిమం ఐఎఫ్ఎస్సి కూడా అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే కనుక ఎంటర్ చేయండి. కింద బ్యాంక్ నేమ్ శివశక్తి ఫౌండేషన్, లేదు ఒక స్కానర్ పెడతాం. ఈ స్కానర్ని మీరు స్కాన్ చేసి దాని నుంచి కూడా పంపించవచ్చు. లేదంటే కనుక ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈజీగా అవుతుంది. ఒక్కసారి అకౌంట్ యాడ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా వెసులుబాటు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా డొనేషన్స్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి కొంచెం సమయం పట్టినా కూడా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి అనేది నేను చెప్తూ ఉన్నాను. అయితే ఫస్ట్ నేరుగా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి చూడండి. అది అవ్వకపోతే కనుక నేను చెప్పినటువంటి ఇప్పుడు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రయత్నించండి. అప్పటికి ఏదైనా సమస్య ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే మన వాళ్ళు ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనేది మీకు దాంట్లో సహకరిస్తారు. ఈ విషయం మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేసి ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ సంవత్సరం అంతా కూడా, రాబోయే 10th ఇయర్ అంతా కూడా కేవలం మన లక్ష్యాల మీద మనం ఫోకస్ చేయాలి. ఆర్థికంగా సరిపడా నిధులు ఉన్నాయా లేదా అని చెప్పి మళ్ళీ పునరాలోచించుకుంటూ వెనక ముందు చూసుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. కనుక ఈ సమస్య పరిష్కారం కోసం కొంచెం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా కొంత సమయం తీసుకుని కొంచెం శ్రద్ధ పెడితే కనుక 1 సంవత్సర కాలానికి శివశక్తికి ఎలాంటి ఆటంకం లేకుండా మంచి రిజల్ట్స్ సాధించడానికి మీరు అందరూ సహకరించిన వాళ్ళు అవుతారు. మళ్ళీ దీని మీద విమర్శించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఎలాగా ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ చాలాసార్లు సమాధానం చెప్పిందే. మేము ఎవరిని కూడా బలవంతం పెట్టాం. పాస్టర్లాగా 10%, 15% ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, లేకపోతే మీకు ఏదో కీడు జరుగుతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేయం. దేవుడి పేరుతో ఆశ పెట్టి, ప్రలోభ పెట్టి డొనేషన్స్ అడగం. మేము చేస్తున్న వర్క్ కరెక్ట్ అనిపిస్తే, మేము నిజాయితీగా ఉన్నాం, వీళ్ళకి ఆర్థికంగా సహకరించాల్సిన బాధ్యత ఉంది అని మీరు ఫీల్ అయినట్లయితేనే శివశక్తికి సహకరించండి అని నేను పదే చెప్తూ ఉంటాను. ఈ వార్షిక నిధి సేకరణ విజయవంతం అవడం కోసం కొన్ని రోజులు దీని మీద వర్క్ చేస్తాం. కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీ వంతు బాధ్యతగా మీరు సహకరించండి. అలాగే ఇంకొంతమందికి ఇది తెలియజేసే ప్రయత్నం చేయండి. లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో అందరినీ కూడా భాగస్వాములు చేద్దాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మరి శివశక్తి కార్యాలయం చాలా కార్యాలు చేస్తుంది. ఆ కార్యాలయానికి ఏం కావాలంటే చాలా నిధులు అవసరం ఉన్నాయి. నిధులు ఇవ్వవలసిన వారు ఎవరైనా ఉంటే మరి మా ముందుకు రావాలి. ఎలా రావాలంటే 100,000 లక్షలలో కాదు కానీ మరి ఆ సంస్థకి కోట్లలోనే చాలా అవసరతలు ఉన్నాయి. ₹1 నుంచి ₹10, ₹100 ఎంతైనా ₹1000. ₹1 నుంచి ₹10, ₹100 ఎంతైనా ₹1000. మీరు ఇచ్చిన వాళ్ళు 5,000 మంది కావాలంటే ఇప్పుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.